అల్లనేని విశ్వేశ్వరరావు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే అమెరికాలో శాశ్వతమైనటువంటి నివాసాన్ని, పౌరసత్వాన్ని పొందొచ్చు. ఇది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్గా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏంటి అని అంటే, కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో ఎకరం అమ్మితే 100 కోట్లు వస్తుంది. అక్కడ అమెరికాలో $50 లక్షల గ్రీన్ కార్డు అంటే గోల్డ్ కార్డు, ట్రంప్ గోల్డ్ కార్డు $50 లక్షల. $50 లక్షల కనుక మీరు చెల్లిస్తే అమెరికాలో శాశ్వత నివాసంతో పాటు అక్కడ పౌరసత్వాన్ని కూడా పొందొచ్చు. సో కాబట్టి కేసీఆర్ గారు ఆయన చెప్పిన దాని ప్రకారం 1 ఎకరం అమ్ముకుంటే కనుక 100 కోట్లు వస్తాయి. ఆ 100 కోట్లలో కొంత గోల్డ్ కార్డు కొనవచ్చు. గోల్డ్ కార్డు కొంటే కనుక మిగతాది అమెరికాలో ఇన్వెస్ట్ చేసుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఇది కేసీఆర్ గారు చెప్పేటువంటి సూత్రం. అంటే 1 ఎకరం అమ్ముకుంటే 100 కోట్లు వస్తాయని చెప్పి చెప్తున్నారు. హైదరాబాద్లో, తెలంగాణ అంతటే కాదు, హైదరాబాద్లో 100 కోట్లు ఎకరం అమ్ముకుంటే 100 కోట్లు వస్తాయి. తప్పున లేచి అమెరికా వెళ్ళిపోవచ్చు ఫ్లైట్లో. అక్కడ $50 లక్షల గోల్డ్ కార్డు అమ్మకానికి పెట్టాడు అక్కడ ట్రంప్. $50 లక్షల. సో ఇక్కడ మనం 1 ఎకరం అమ్మితే 100 కోట్లు, ఇంకా డబ్బులు మిగులుతాయి మనకి. సో 100 కోట్లు వస్తాయి కాబట్టి $50 లక్షల అంటే మీకు సుమారుగా మనకి ఒక 80 కోట్ల సరిపోవచ్చు. సో కాబట్టి అంటే ఇప్పుడు రూపీ దాని ప్రకారం. సో కాబట్టి 1 ఎకరం అమ్ముకుంటే సఫిషియెంట్గా సరిపోతుంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి గోల్డ్ కార్డు, అమెరికా గోల్డ్ కార్డు ఏంటంటే ఇది మనకు కనిపిస్తుంది. అమెరికా గోల్డ్ కార్డు ఇదే. అమెరికా గోల్డ్ కార్డులో ట్రంప్ బొమ్మ వేసుకున్నాడు డైరెక్ట్గా. ట్రంప్ సంతకం ఇదిగోండి, ట్రంప్ సైన్ అది. ఇది ట్రంప్ బొమ్మ. ఇది లిబర్టీ స్టాచ్యూ, అమెరికాది గుర్తు. ద ట్రంప్ కార్డ్ అని పేరు పెట్టారు దానికి, గోల్డ్ కార్డ్కి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 5 మిలియన్స్, 5M అన్నాడు అంటే 5 మిలియన్స్, 5 మిలియన్స్ అని వేసాడు. అంటే 5 మిలియన్స్ అంటే మనకి $50 లక్షల అనమాట. ఇందండి 5 మిలియన్, $50 లక్షల. 5 మిలియన్ అంటే 50 లక్షలు. ఇక్కడ డాలర్లు, ఇదిగోండి $50 లక్షల సింబల్ వేశారు. ఇది గోల్డ్ కార్డు. ఇక్కడ ఈగల్ని కూడా వేశారు. ఇక్కడ చూడండి, ఈగల్ కూడా కనిపిస్తుంది. సో ఈ సింబల్ తోటి ఇప్పుడు గోల్డ్ కార్డుని రిలీజ్ చేశాడు అమెరికా అధ్యక్షుడు. ఈ గోల్డ్ కార్డు కొనుక్కోవాలంటే మనం కేసీఆర్ గారు చెప్పినట్టు 1 ఎకరం అమ్ముకుంటే చాలు మనం హైదరాబాద్లో. అంత ఈజీ అనమాట. అమెరికా గోల్డ్, ఇప్పుడు అమెరికా పౌరసత్వం కావాలన్నా, అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా కానీ. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కేసీఆర్ గారు అప్పట్లో ఏం చెప్పారో, మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన సంపద, సేమ్ అదే ఇప్పుడు ట్రంప్ కూడా చెప్తున్నాడు అక్కడ. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇదే కాన్సెప్ట్. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇదే కాన్సెప్ట్ తోటి ట్రంప్ వెళ్తున్నారు. కాకపోతే అక్కడ ఏమన్నారంటే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు, అమెరికా ఫస్ట్ అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఏమన్నారు అప్పట్లో, తెలంగాణ ఫస్ట్, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, లేదంటే కేసీఆర్ని అనుసరించేటువంటి వాళ్ళు కానీ ట్రంప్ విధానాలని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు ట్రంప్. అలాగే అమెరికాలో ఉండే వనరులు అమెరికా పౌరులకే ఉండాలి అనుకుంటున్నారు. అలాగే అమెరికా పౌరులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండటానికి లేదు అని అంటున్నారు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అక్కడ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం ఉండాలి, అంతే తప్ప చట్టానికి విరుద్ధంగా ఎవరు ఉండటానికి లేదు. అంటే పర్మిషన్ తీసుకొని రావాలి, పర్మిషన్ ఉండాల్సిందే అని చెప్పి అంటున్నారు. అది తప్పు లేదు, అది కూడా. ఎందుకనంటే ఇండియాకి వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి రోహింగ్యాలు వస్తున్నారు, మన రోహింగ్యాల్ని ఉండనివ్వట్లేదు. పైగా పౌరసత్వం ఉందా లేదా అంటున్నారు. ఒకవేళ పౌరసత్వం లేకపోతే పంపించేస్తున్నారు. సేమ్ అక్కడ కూడా అలాంటి పరిస్థితి. అయితే కాకపోతే ఇండియాలో ఒక భాగంగా ఉన్నటువంటి తెలంగాణలోకి ఆంధ్రాలో ఎలా అవుతారు, అసలు ఆంధ్రాలో ఎలా మాట్లాడతారు తెలంగాణ గురించి అనేటువంటి ఒక వాదాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు.
అది పనిచేసింది. 2 ఎలక్షన్స్లో పనిచేసింది. 2014 ఎలక్షన్లో పనిచేసింది, 2018 ఎలక్షన్లో పనిచేసింది. 2023 ఎలక్షన్లో మాత్రం బూమ్రాంగ్ అయింది. 2023 ఎలక్షన్లో. అలాగే ట్రంప్ కూడా ఇప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో సేమ్ కేసీఆర్ గారి ఫార్ములానే ఉపయోగించి కేసీఆర్ గారి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేశాడు. సక్సెస్ అయ్యాడు అక్కడ ఆయన. దాన్నే ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఇతర దేశాల్లో ఉండకూడదు, అమెరికా వాళ్ళే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్. దాంతో అది అగ్రరాజ్యం కాబట్టి అగ్రరాజ్యం తీసుకునే నిర్ణయాలు ప్రభావం అంతా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల మీద పడుతుంది. ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది అన్ని దేశాల షేర్ మార్కెట్ల మీద పడింది. అంటే దాని అర్థం ఏంది? అన్ని రంగాల మీద పడింది. ఇప్పుడు అన్ని దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. సేమ్ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అప్పట్లో నిధులు నియామకాలు అనేది, అక్కడ ఏం చేశారు? తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్ రంగరించి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు దాదాపుగా 25,000 ఎకరాలు భూములు హైదరాబాద్ చుట్టుపక్కల 1,00,000 కోట్లు సంపద, దీన్ని దోచుకున్నారనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి తెలుసు. సో కాబట్టి ఆ ఆరోపణ చేస్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇక ఆయన పరిపాలించిన సమయంలో ఆయన దిగిపోయిన నాటికి 8 లక్షల కోట్లు అప్పు అయింది. 8 లక్షల కోట్లు అప్పు. మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పు చెప్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి రెవెన్యూ, ఉద్యోగుల జీతభత్యాలకి, కేసీఆర్ గారు చేసి వెళ్ళినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల వడ్డీకి పోగా నెలకి 5,000 కోట్లు మాత్రమే చేతిలో ఉంటుంది. ఈ 5,000 కోట్లతోటి ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, వడ్డీ అలాగే జీతభత్యాలు ఉద్యోగులకి, ఇటు సరిపోతుంది. మిగతా 5,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 5,000 కోట్ల రూపాయలతో ఏం చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి అనేటువంటి ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. కానీ కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు? రియల్ ఎస్టేట్ని పెంచాను నేను, ఇవాళ కూడా తెలంగాణలో ఎకరం అమ్ముకుంటే హైదరాబాద్లో 100 కోట్లు వస్తాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అదే నిజమైతే హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు 1 ఎకరం అమ్ముకొని అమెరికాలో ల్యాండ్ అయిపోయి అక్కడ జీవనం సాగిస్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా భారతదేశం నుంచి 25 లక్షల మంది వెళ్ళిపోతున్నారు. ఈ 25 లక్షల మంది ఎవరో తెలుసా? కుబేరులు, డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఇది ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ గోల్డ్ కార్డును కొనుక్కొని వెళ్ళిపోవచ్చు, టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు. సో భారతదేశంలో కుబేరుల సంఖ్య పెరిగింది. ఈ కుబేర్లు అందరూ కూడా ఇప్పుడు ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అమెరికాలో. వాళ్ళల్లో హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్లో ఎందుకు ఎక్కువ ఉన్నారంటే ఈ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కృత్రిమంగా భూముల రేట్లను పెంచారు. ఆయన భూముల రేట్లు పెంచి ఎకరం 100 కోట్లు ఉండండి ప్రాపగండా చేశారు. ప్రాపగండా చేసి తెలంగాణలో లేనటువంటి ధరలను ఉన్నట్టు చూపించారు. దాంతో ఇప్పుడు ఆయన చేసినటువంటి నిర్వాకానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నానా రకాలుగా ఇబ్బందులు పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి గోల్డ్ కార్డుకి తెలంగాణ భూములకి ఏంటి రిలేషన్ అంటే 1 ఎకరం అమ్ముకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ గారు చూపించినటువంటి ఒక కృత్రిమమైనటువంటి గిఫ్ట్ అని చెప్పేసి అనుకోవాలా, లేదంటే రియల్గా 100 కోట్లు ఇప్పటికి కూడా ఉందా తెలంగాణలో, హైదరాబాద్లో ప్రత్యేకించి? దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.